కొన్ని షాప్ పేర్లు ఉంటే అసలు నోరు కూడా తిరగట్లేదండి, అలా ఉన్నాయి, పలకడానికి కూడా రావట్లేదు. బట్ ఆ బ్రాండ్స్ లోకల్ నెస్టేషియా లోకల్ బ్రాండ్స్ కూడా ఏమున్నాయో తెలియదు, కానీ అన్ని ఫారెన్ బ్రాండ్స్లో. ఇది క్రవో ఏదో ఉందండి, ప్రొనౌన్సియేషన్ ఎలాగో మీరే చెప్పండి నాకు కామెంట్లో. జీన్స్ సంబంధించిన ఫ్యాక్టరీ అది. పక్కన బాంబే స్టోర్, ఇది బాంబే స్టోర్ అని ఒకటి పెట్టారు. ఇది టోటల్లీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో, కానీ విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. బయటికి వెళ్ళి చూసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అమ్మవారి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అబ్బా చూసారా, గణపతి దేవి, సరస్వతి, లక్ష్మీదేవి చాలా చాలా బాగున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఫ్లవర్స్ కానీ, వినాయకుడు, అమ్మ సంతోషమాత, గజాననుడు చాలా చాలా బాగున్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి. డెకరేటివ్ ఐటమ్స్. శ్రీకృష్ణుడు అనమాట, అవి 2 రకాలుగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు చాలా బాగున్నాయి. ఇది ఒక్కటి కొంచెం చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. బాంబే స్టోర్ దీని పేరు. ఇది 2nd ఫ్లోర్లో ఉందండి, మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి ట్రూ డైమండ్ అండి, డైమండ్ స్టోర్ అది. దాని పక్కకు కూడా వెళ్ళలేదు నేను. ఆల్మోస్ట్ 2nd ఫ్లోర్ కంప్లీట్ అయ్యేలా ఉంది మనది. ఇది INC 5 అంటే ఇంక్ 5 అని ఇచ్చారు. ఇది కూడా చెప్పుల షాప్ అండి, బ్రాండెడ్. ఇది స్లీప్ కంపెనీ అని బెడ్స్కి సంబంధించింది. బట్ ఇది ఎందుకో సగమే ఓపెన్ చేసి పెట్టారు. కిందికి వెళ్ళి చూస్తే బెడ్స్ కనబడ్డాయి, మరి ఎందుకు ఓపెన్ చేయలేదు తెలియదు. ఇది అగారో అండి. అగారో వచ్చేసి మొత్తం అంతా కిచెన్ ఐటమ్స్ సంబంధించింది అన్నీ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. స్టవ్స్ కానీ, గ్రైండర్స్ కానీ అన్నీ ఉన్నాయి. అగారో బ్రాండ్. క్రాస్ వర్డ్ అండి, క్రాస్ వర్డ్. ఇది బుక్ స్టోర్. ఈ మొత్తం షాపింగ్ మాల్లో ఇది ఒకటే ఉందనుకుంటానండి బుక్ స్టోరు. అన్ని డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ బట్టల షాపు ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే బుక్స్ చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని మనకు తెలుస్తుంది. అన్ని రకాల బుక్స్ ఇక్కడ దొరుకుతాయి అనుకుంటాను. ఇందులో థియేటర్ ఏ ఫ్లోర్లో ఉందో మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ థియేటర్ ఓపెన్ అయిందా లేదా కూడా తెలియదు మనకు. ఇది వచ్చేసి ఇది విర్గో అండి, విర్గో. ఇది కూడా ఒక బ్రాండ్. ఇది కూడా బట్టల షాపే అండి. నా కాళ్ళు వస్తున్నాయండి తిరిగి. మరి మీకు జనాలు ఎలా తిరుగుతున్నారో తెలీదు. ఇది వచ్చేసి ప్యూర్ అంటే జ్యువెలరీ షాప్ అండి. దగ్గరికి వెళ్ళి తీశాను, బయట నుంచి తీశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్లెసెస్, డిఫరెంట్ తాళీ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మరి కాస్ట్లు ఎంతో నేను అడగలేదు. 50% డిస్కౌంట్ ఆఫర్స్తో నడుస్తున్నాయి. మరి ఎంతుంటే కాస్ట్లు చూడాలి. ఎప్పుడైనా వెళ్తే మీరు ఒకసారి ఎంతుంటాయో మీరు కామెంట్ చేయండి. మీరు ఏమైనా వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో. ఇది లేవి అండి, లేవి కాదు లావి అట. ఇది వచ్చి విస్మయ్. ఇది బట్టల షాపే. ఎన్ని బట్టల షాపులు అండి బాబు,
మొత్తం షాపింగ్ మాల్. ఇప్పుడు ఓన్లీ మనం సెకండ్ ఫ్లోర్ మాత్రం తిరుగుతున్నాం. సెకండ్ ఫ్లోర్లో 90% ఆల్మోస్ట్ అంటే 20 షాపులలో 18 షాపులు బట్టల షాపులే కనబడుతున్నాయండి. లెదర్ గుడ్స్ సంబంధించింది. ఇది అలయన్స్ సోలీ అండి, ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్లో, అలాంటిది బట్టల షాప్. ఇది కూడా బ్రాండ్స్ అండి, ఇంగ్లాండ్. ఇది ఇంగ్లాండ్ ఏ బ్రాండ్ ఇది మస్టర్డ్ అండి. ఇది బట్టల షాపే బాబోయ్. బట్టల షాపులు ఏంటి అసలు బట్టలు కొన్న వాళ్ళు ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయని, ఇండియాలో ఇన్ని బ్రాండ్స్ సేల్ అవుతున్నాయని నాకు ఇంతవరకు తెలియదండి. ఈ మాల్ వచ్చి చూస్తే కానీ తెలియలేదు నాకు. ఇది వచ్చేసి బేబీస్ హాప్ అంటండి. ఇది కిడ్స్కి సంబంధించింది. ఇది సోచ్ అండి. ఇది ఉమెన్స్ వేర్కి సంబంధించింది. ఇది బట్టల షాపే.